2012లో తిరుపతిలో ఏంద్రా ఈ బాయ్స్ హాస్టల్లో నేను చదివింది. చిన్నప్పుడు నేను మా ఊళ్ళో ఎత్తి కదా మా వాటర్ మ్యాన్ గేడేసిపోతే ఆ కిటికీలోంచి వచ్చబోసిన తెలుసా. నా చిన్నప్పుడు క్లాస్ మీకు చూపించాను రండి. 2012లో ఏంద్రంటే నేను 5వ తరగతి. ఇదే నా క్లాస్ రూమ్. 10 సంవత్సరాలు వచ్చి ఇది వచ్చి యూకేజీ కానీ ఇప్పుడు మీకు వెనకాల పెద్ద ఆయన చూపించా చూడు. 2010లో స్కూల్ పెట్టారు. అప్పటి ఇక్కడే ఉన్నాడు పెద్ద ఆయన. లోపలికి వచ్చి పెద్ద ఆయన అయితే కాకబట్టి ఎందుకంటే నా పాత ఫోటో ఏమైనా దొరుకుతుందని చెప్పి ఎత్తికిన దొరకలు అయితే నేను మాతృశ్రీ స్కూల్లో చదివేటప్పుడు ఇదే యూనిఫామ్ అసలు మారలా. ఇంత ముందు చూపించింది చిన్న పిల్లకాయలు, ఇది వచ్చి పెద్ద పిల్లకాయలు. కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు టీచర్లు అయితే ఉన్నారు. మొత్తం అయితే మారిపోయారు స్టాఫ్ అంతా. క్లాస్ వచ్చి 10th క్లాస్ అంట. ప్రిన్సిపాల్ మేడం అయితే ఒకప్పుడు మా క్లాస్ టీచర్ ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఈ పిల్లకాయలు రోజు అంటే మళ్ళీ యూనిఫామ్ వేసుకొని మళ్ళీ స్కూల్ పోవాలనిపించింది నాకు. 2012లో నేను 5వ తరగతి అని చెప్పాలా. అప్పుడు వచ్చి మా క్లాస్ టీచర్ వచ్చి ఈ రోజే మేడమే. నాకు ఆనందమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్ కి వచ్చి మా రోజే మేడం ప్రిన్సిపాల్. ఇక్కడ వంటకాలు ఎందుకు చేస్తారంటే ఇక్కడ హాస్టల్ కూడా ఉన్నది. ఒకప్పుడు నాకు ఇక్కడ నచ్చని తిండే పెడతా ఉన్నారు. కరివేపాకు, ఉప్మా, పొంగల్ అయ్యే పెడతా ఉన్నారు. మా రోజే మేడం ఒకప్పుడు ఏంటంటే నా నడ్డి పగలు కొడతా ఉండింది. చదువు విషయంలో అంత స్ట్రిక్ట్ మా మేడం. నేను చదువుకునే టైంలో కరస్పాండెంట్ సార్ వచ్చి శ్రీనివాస్ సార్ గానీ ఇప్పుడు కరస్పాండెంట్ సార్ వచ్చి సుధాకర్ సార్ గానీ దగ్గర బాగానే భయం వేసింది కానీ చాలా ఫ్రెండ్లీ సార్.